ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 26వ వచనం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియాకు తిరిగి వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యము మీకు అన్ని విధాలుగా వేరు వేరు విధాలుగా దొరుకుతుంది. మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేసుకోవచ్చు. మీకు యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా, పుస్తకాల ద్వారా దేవుని వాక్యం దొరుకుతుంది. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా కొన్ని మాటలు వినడానికి, కొన్ని విషయాల గురించి ఆలోచించడానికి, ఆలోచించి మన ఆలోచనలో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవడానికి, అనగా పరిశుద్ధాత్మ నడిపింపుతో మన కొన్ని ఆలోచనలు మార్చుకోవడానికి, అనగా హయ్యర్గా ఆలోచించడానికి, ఉన్నతంగా ఆలోచించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మన కార్యక్రమం ముందుకు సాగుదాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మీ ప్రార్థనా మనవులు ఏవైనా కానీ ఆ సమయంలో ప్రార్థించండి. మీ యొక్క శారీరక పరిస్థితులు కావచ్చు, మీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని ప్రభు సన్నిధిలో తెద్దాం. మీరు నేను ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. మీరు నేను మాత్రమే కాదు, లేకపోతే ఇంకా యూట్యూబ్లో చూసేవాళ్ళు వాళ్ళు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. అందరం కలిసి ప్రార్థన, భూమి మీద ఇద్దరిని ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు వారి మనవి అంగీకరించబడుతుంది. మన మనవి అంగీకరించబడుతుంది. మన మనవి అంగీకరించడానికి సిద్ధంగా దేవుడు ఉన్నాడు. మన మనవులు ఎప్పుడప్పుడా అని ఎదురు చూసే దేవుడు ఉన్నాడు. నా బిడ్డలు ఇంకా ప్రార్థన చేయలేదే, నా బిడ్డలు ఇంకా కాల్ చేయలేదే, నా పిల్లలు ఇంకా మెసేజ్ పెట్టలేదే అన్నట్టుగా ఎదురు చూచేటువంటి దేవుడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అవర్ ప్రేయర్స్, అవర్ ప్రైజెస్, అవర్ మినిస్ట్రీ, అవర్ లవ్. దేవుని స్తోత్రం. కనుక మనం కలిసి ప్రార్థన చేస్తాం. స్తోత్రం. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుందని దేవుని వాక్యంలో రాయి. దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని. ఏలియా అనేటువంటి నీతిమంతుని ప్రార్థన వలన వర్షం వచ్చిందని, వర్షం ఆగిపోయిందని, వర్షం ఆగాలన్నా, వర్షం కురవాలన్నా ప్రార్థన అవసరమైనది. నీతిమంతుని ప్రార్థన అవసరమైనది. ఏలియా నీతిమంతుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? తాను స్వయంగా నీతిమంతుడు కాలేదు, తన స్వనీతి కాదది. ఏలియా కాలంలో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రములోని మాటల వలన, ధర్మశాస్త్రం కాదు అతన్ని నీతిమంతుడిగా తెరిచింది. బహుశా ఆహాబు అంతఃపురానికి వెళ్ళు అని చెప్పిన మాటను విశ్వసించాడు. అంతఃపురంలో నేనేం చేయబోతున్నాను, అంతఃపురంలో ఆహాబును ఎలా మార్చబోతున్నాను, ఆహాబులో ఎలా కలవరం జరిగించబోతున్నాను, ఆహాబు అంతఃపురానికి వెళ్ళడానికి నువ్వు భయపడుతూ ఉన్నాడు. నీకు నేను మాట్లాడుతుండగా, దేవుడు మాట్లాడుతుండగా ధైర్యం వచ్చి దేవుని మాట వలన ధైర్యం పొందుకున్నాడు. అతను వెళ్ళలేడు. ఆహాబు క్రూరుడు అని తెలుసు. రాజులందరూ తమ యొక్క నిరంకుశత్వ విధానాన్ని బట్టి, ఆ రోజుల్లో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యపు ఆలోచన ఎవరు అంగీకరించరు. రాజులే పోనీ మేము రాజులుగా ఉండడం మాకు ఇష్టం లేదు. గిద్యోనులాగా ఎవరు మాట్లాడలేరు. గిద్యోను మాట్లాడిన మాట, నేను కానీ, నా కుమారుడు కానీ, నా కుమారుని కుమారుడు కానీ మిమ్మల్ని ఏలకూడదు. అసలు నేను ఏలడం ఏంటండి? ఇది మరీ విచిత్రంగా ఉంది. నేను ఏలితే నా ఏలుబడి నాకే నచ్చడం లేదు, కాబట్టి మిమ్మల్ని ఏలడానికి ప్రభు ఉన్నాడు. ఆ మాట నేను చదువుతాను, ఒక్క నిమిషం. స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము. జడ్జెస్ 8:23. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. మరలా చదువుతున్నాను. అందుకు గిద్యోను అనే న్యాయాధిపతి చెప్పిన మాట,
వాళ్ళు అన్నారు, ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానుల చేతిలోంచి మమ్మల్ని రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుడి కుమారుడును మమ్మల్ని ఏలవల్లని. అనగా 3 తరాలు, నువ్వు, నీ తర్వాత తరము, నీ కొడుకు తరము, నీ మనవడి తరము, అనగా మీ 3 తరాలు ఇంచుమించు 100 సంవత్సరాల పైగా మమ్మల్ని ఏలండాయా బాబు, మీరు ఏలితే బాగుంటుంది, మిద్యానుల ఏలిక మంచిది కాదు అన్నప్పుడు గిద్యోను చెప్పినాము, నేను ఏలడం ఏంటి, విజయం సాధించింది, మిమ్మల్ని మిద్యానీయుల చేతిలోంచి రక్షించింది నేను కాదు, మిద్యాని చేతిలోంచి, శత్రువు చేతిలోంచి రక్షించిన వేరొక ఆయన ఉన్నాడు, కాబట్టి ఆయన ఏలాలి. శత్రువు చేతి నుంచి రక్షించినవాడు, శత్రువు చేతి నుంచి కాపాడినవాడు మిమ్మల్ని ఏలాలి, అది రూల్. కానీ శత్రువు చేతిలో నుంచి తప్పించడానికి ఒక పాత్రగా వాడబడిన నేను మిమ్మల్ని ఏలడం కరెక్ట్ కాదు. ఆలోచించండి మీరు, నేను ఏలడం కానీ వారసత్వపు ఏలిక అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది అలాగ నిరంకుశత్వపు ప్రభుత్వం కాదు, నియంతృత్వ ధోరణి కాదు. ఇది ప్రభు యొక్క తత్వము, ప్రభు యొక్క విధానము, ప్రభు స్వామ్యం. ఇది ఆయన ఏలాలి. ఎంత మంచి అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. ఈ రోజులైతే ఇంకా చేస్తే, మినిస్ట్రీ చేస్తే నా తర్వాత నా కొడుకు చేయాలి, నా కొడుకు తర్వాత నా మనవుడు, నా మనవుడు తర్వాత నా మనవుడు కొడుకు. ఇక బయట వాళ్ళకి అవకాశం లేదు. బయట వ్యక్తులు టాలెంటెడ్ అయినా, ఆత్మ నింపుదల ఉన్నా, పిలుపు ఉన్నా, నో, ఇది నా మినిస్ట్రీ, నేను ఫౌండర్ని కాబట్టి, నేను ఆరంభించాను కాబట్టి నేను అనే స్వార్థ ధోరణి ఈ రోజుల్లో సేవలో కనిపిస్తుంది. అది విచారకరం. గిద్యోనులాగా బ్రాడ్ మైండెడ్గా ఉందాం, స్పిరిచువల్ మైండెడ్గా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు మా హృదయంలో మంట పడుతుంది, ఆ మంట అధికమవుతుంది నాయన. కాబట్టి ఈ స్వర్గీయ, ఈ పరలోకపు మంటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడి, ఈరోజు కూడా మాట్లాడింది, నిన్న మాట్లాడావు, మొన్న మాట్లాడావు, ప్రతి ఎపిసోడ్లో మాట్లాడుతున్నావు ప్రభా. ఈ ప్రజలతోనే కాదు, నువ్వు నాతో కూడా మాట్లాడుతున్నావు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నావు. మాలో మంటను పుట్టించండి, అగ్నిని పుట్టించండి, రగిలించండి ప్రభా, మమ్మల్ని మండించండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తూ నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియ సోదరి సోదరుల కొరకు, పెద్దల కొరకు, చిన్నల కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి. శారీరక బలహీనతలు, ఆత్మీయ ఎదుగుదల లేక గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టుగా జీవిస్తున్న ఆత్మీయ జీవితాలు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నటువంటి ఆత్మీయ జీవితాలు మేము ప్రార్థన చేస్తున్నాం మీ దాసునిగా ప్రభా. మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆర్థికంగా నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక, ప్రస్తుతం పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, ఎలక్ట్రిసిటీ బిల్స్, వీటన్నిటి దృష్ట్యా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం దృష్ట్యా ప్రభు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. పాస్టర్స్ చాలామంది ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా దేశంలో, మా రాష్ట్రంలో మంచి ప్రభుత్వములు మీరు అనుగ్రహించి ఆర్థికపరమైనటువంటి వెసులుబాట్లు మీరు మాకు కలుగు చేయమని అడుగుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు వందనాలు చేస్తున్నాం. మేము మీ వైపు చూస్తున్నాం, ప్రభుత్వాల వైపు చూడడం లేదు, మీ వైపు చూస్తున్నాం. మాకు సహాయం మీ దగ్గర నుంచి లభిస్తుంది. ఆర్థిక సహాయమును, ఆత్మీయ సహాయమును, ఆరోగ్య సహాయమును మీరు అందించండి. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నిన్నటి ఎపిసోడ్లో మనం అప్పగించబడ్డం, కమిటింగ్, దేవుని కృపకు అప్పగించడం అని, దేవుని కృపావాక్యానికి అప్పగించడం అని, ఒక ఉపదేశ క్రమానికి, ఏదో సంఘ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడమో, ద ఫెయిత్ స్టేట్మెంట్ ఆఫ్ ది చర్చ్ అనో, డాక్ట్రినల్ స్టేట్మెంట్ ఆఫ్ ది చర్చ్ అనో దానికి కట్టుబడి ఉండడమో, ఒక విశ్వాస ప్రమాణానికి కట్టుబడి ఉండడం గురించి కాదు నేను మాట్లాడింది. ఒక ఉపదేశ క్రమానికి, ఒక సిస్టమాటిక్ విధానానికి, కలగూర గంపలాంటి బోధన విధానాలు, దాంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా కలుపుకొని చేసుకునే విధానం, మిక్స్డ్ థియాలజికల్గా ఉన్నట్టు విధానాలు కాదు.
మనము కట్టుబడి ఉండాలి ఒక ఉపదేశ క్రమానికి. మీరు ఇంతకుముందు అవినీతికి, అక్రమానికి, అపవిత్రతకి, అన్యాయానికి మీరు దాసులై ఉన్నారు, బానిసలైపోయినారు. వాటికి దాసోహం, వాటికి ఊడిగం చేశారు. ఇప్పుడు అలా చేయకుండా రివర్స్లో చేయండి. ప్రభు మిమ్మల్ని పిలిచాడు, రక్షించాడు. ప్రభు మీ కొరకు సిలువలో చనిపోయాడని సత్యం మీరు గ్రహించారు, పశ్చాత్తాపడ్డారు, ఆయన అంగీకరించారు, ఆయన్ని ప్రభువుగా మీరు ఒప్పుకున్నారు, మీ హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నారు. బాగుంది, దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చిన రక్షణ కొరకే దేవునికి స్తోత్రం అన్నట్టుగా పౌలు చెప్పి, నీతికి దాసులుగా, ఇంతకుముందు కూడా నీతికి దాసులే, స్వనీతికో శాస్త్ర సంబంధమైన నీతికి దాసులుగా ఉన్నారు. ఇప్పుడు దేవుని నీతికి, దైవికమైన నీతికి, గాడ్స్ రైచియస్నెస్కి సర్వెంట్స్గా, స్లేవ్స్గా మీరు మారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా మారండి అని అపోస్తలుడైన పౌలు ఇస్తున్నటువంటి ఆహ్వానాన్ని మనం చూస్తాం. అప్పగించబడ్డాం అనే దాని గురించి మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయము కొద్దిగా ఉంది, ఇంకొక 15-16 నిమిషాలు మాత్రం ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, మీకు ఇంకా ఏదైనా వివరణ కావాలని మీరు ఆశించినట్లయితే నేడే నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. 2 వాట్సాప్ నంబర్లు ఇక్కడ ఉన్నాయి కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఒక అనామకుల్లాగా, ఒక ఆట పట్టించడానికో, ఒక ప్రాంక్ కాల్ లాగా అలా దయచేసి చేయొద్దు. మన సమయం లేదు, మన సమయం కొద్దిగా ఉంది. మీ టైంని మీరు వేస్ట్ చేయొద్దు, నా టైంని నేను వేస్ట్ చేసుకోకూడదు. సమయం మీకు నాకు ఒకటే, మీకు నాకు ఇద్దరికి అమూల్యమైంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానుల వలె నడుచుకోవడం పాపం, అపరాధం. అటు అజ్ఞానుల వలె నడుచుకోవద్దు, జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపరచుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 26వ వచనం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియకు తిరిగి వచ్చిరి. స్తోత్రం. నేను చదువుతున్నాను, మన బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో వచ్చి నేను చదువుతున్నాను. 14వ అధ్యాయము 26వ వచనం. And from there, Attalia, from there they sailed back to Antioch. From there అంటే from Antalya అని ఇచ్చున్నారు ఇక్కడ. Antalya, Antalya is a city on the southwestern coast of Turkey. టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ పశ్చిమ ప్రాంతం అది, ఆ తీరం అది. అంతాలియా ఇంచుమించు ఒకటే అన్నట్టుగా రాయబడింది. ఒకవేళ అత్తాలియా అనేది అప్పటి పేరు, ప్రస్తుతం ఇప్పుడు అంటాలియా అయిండొచ్చు. టర్కీ అంటే ఏషియా మైనర్లోని ప్రదేశము అని మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాటలు, ఫ్రమ్ దేర్ దే సెయిల్ బ్యాక్ టు యాంటియోక్. అంతియోకే అన్నప్పుడు 2 అంతియోకులు అని నేను చెప్పాను. ఒకటి సిరియాలోని అంతియోకియా, 2 పిసిదియాలోని అంతియోకియా అని చెప్పుకున్నాం. with their mission complete, they finished their mission, they fulfilled their task, they finished their job, they did their service, they returned to the church where they had originally been sent out as missionaries, for it was in Antioch where they had been handed over to God's powerful grace. దేవుని యొక్క శక్తివంతమైన కృపకు అప్పగించబడ్డారు. పోయినసారి మనం అదే మాట్లాడుకున్నాం, అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. భక్తుడు పాడతాడు, అప్పగించుకుంటేనయ్యా నేను నీ చేతికి అని. ఒక రొట్టె ఆయన చేతిలోకి వెళ్ళినట్లుగా, ఒక బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతికి ఆయన శిష్యుల ద్వారా అప్పగించినట్లుగా, తన ఆహారాన్ని త్యాగం చేసి ప్రభువుకి ఇచ్చినట్లుగా, అది అప్పగింత. తామే కష్టంగా తింటున్నటువంటి సందర్భంలో తమ ఇంటికి ఊహించనటువంటి
పిలవకుండానే వచ్చినటువంటి ప్రత్యేకమైన అతిథి యొక్క ఆకలి తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద పడింది. 3 అప్పాలు చేసుకుందాం, అడ్జస్ట్ అయిపోదాం, ఏం చేస్తాం, అతను కూడా మనిషే కదా, అతను కూడా మనలాంటి మనిషే కదా, అతనికి కూడా ఆకలి ఉంటుంది కదా అన్నట్టుగా కాకుండా 3 అప్పాల్లో లాస్ట్ అప్పం అని కాదు, 3 అప్పాల్లో సాధారణంగా పిల్లలు ముందు తింటారు, తర్వాత పెద్దోళ్ళు తింటారు. కానీ ఇతను ప్రవక్త చెప్పాడు, ముందు నాకు తీసుకొనిరా. మొదట పురుషుడు అక్కడ తిన్నాడు, తర్వాత ఆ స్త్రీ మరియు బిడ్డ, తల్లి కుమారుడు తిన్నారు. కానీ రొట్టె తరగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రొట్టెలు వస్తూనే ఉన్నాయి, మల్టిప్లికేషన్ జరుగుతూనే ఉంది. ప్రతిరోజు రొట్టె వస్తూ ఉంది. ఆ పాత్రలో రొట్టె ఎవరు పెడుతున్నారో తెలియడం లేదు. రొట్టెలు వస్తూనే ఉన్నాయి. క్షామకాలం అంతా వాళ్ళు క్షేమంగా బతికారు. 2 బతకడం కష్టం అనుకున్నప్పుడు 3వ వ్యక్తిని వాళ్ళతో తీసుకొచ్చి కలిపి 3 వ్యక్తుల్ని ఒకే రూఫ్ కింద ఒకే ఇంట్లో దేవుడు బతికించాడు. దేశమంతా కరువు ఉంది, అయితే నీకేంటి? దేశమంతా కరువు ఉంది కాబట్టి నేను విత్తనాలు వేయను అని ఇస్సాకు అనుకోలేదు. దేశమంతా కరువు ఉంటే ఉండొచ్చు, కానీ నా దేవుని దగ్గర కరువు లేదు. నా దేవుని మాటలకి, దేవుని యొక్క నడిపింపు విషయంలో కరువు లేదు. కాబట్టి ఐ విల్ గో అండ్ ప్లాంట్ ఆర్ సో ద సీడ్స్ అని అనుకున్నాడు. అతడు సమృద్ధిగా కోసుకున్నాడు, 100 రెట్లు కోసుకున్నాడు. 30 దంతులు కాదు, 60 దంతులు కాదు, 100 రెట్లు కోసుకున్నాడు అని అతని గురించి మనకు ఆదికాండము 26వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం. మన టైటిల్ చూడండి, నెరవేర్చిన పని. నెరవేర్చాల్సిన కొన్ని ఉన్నాయి. పనిని నెరవేర్చాలి. ఏం పని? వంట పని, ఇంటి పని, తినే పని, తాగే పని కాదు, దేవుని పని. వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిని మనం పూర్తి చేయడం ఏంటండి? నాకు అర్థం కావడం లేదు. దేవుని పని అందరూ కలిసి చేసేది. అవును, అందరూ కలిసి చేసేది. ఒక్కో రోజుకి పని పూర్తి అవుతుంది. పగలున్నంత వరకే ఒకడు పని చేస్తాడు అని యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. రాత్రి వస్తుంది, ఎవరు పని చేయలేరు. ఆ ద్రాక్ష తోటలో పగలున్నంత వరకు పని చేస్తాడు, రాత్రి అయ్యేసరికి పని చేసే అవకాశం లేదు. ఎక్కడైనా మనకు చీకటి పడిన తర్వాత పని ఆపేస్తున్నారు, లేకపోతే 6 గంటల వరకు, 7 గంటల వరకు. లేకపోతే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ, కాల్ సెంటర్స్ ఇవన్నీ వచ్చేసి రాత్రి చీకటి పడినా కానీ మళ్ళీ ఇంకో షిఫ్ట్. హాస్పిటల్స్లో షిఫ్ట్లు ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్ అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని, లేకపోతే నైట్ డ్యూటీ అని. స్తోత్రం. ఇలా షిఫ్ట్లు 8, 3 8 24 అన్నట్లుగా 3 8లుగా డివైడ్ చేసేసి 3 షిఫ్ట్లు వేస్తున్నారు. అనగా రోజుకి షిఫ్ట్కి ఒకరు పని చేసినా కానీ 3 వర్కర్స్ కావాలి. మనకు పరిచర్యలో షిఫ్ట్లు ఉన్నా లేకపోయినా రాత్రి వచ్చినప్పుడు విద్యుత్ శక్తి లేని ఆ రోజుల్లో పనిచేసే అవకాశం లేదు. కనుక ఈరోజు వర్క్, ఏ రోజు కూలి ఆ రోజుకి అన్నట్టుగా ఈరోజు పని నువ్వు పెండింగ్ చేసి ఇంకా మిగిలిన ఇటుకలు చేయవలసింది మిగిలింది. ఐ విల్ డూ ఇట్ టుమారో, we will do it tomorrow, we will commit today's pending work or the work we have to do tomorrow అని అనాల్సిన అవసరం లేదు. ఈరోజు పని పెండింగ్ పడింది, మళ్ళీ రేపు పని పెండింగ్ పడుతుంది, ఎల్లుండి పని పెండింగ్ పడుతుంది. ఇలా పెండింగ్ ఒకసారి వచ్చిందనుక అవి క్రమక్రమంగా మనకు భారంగా మారుతుంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం నెరవేర్చినటువంటి పని ఇట్స్ వర్క్. దేవుడు ఆదాముకు పని అప్పగించాడు, తోటను సేద్యపరచడానికి, తోటను కావలి కాయడానికి. పని లేకుండా తింటూ కూర్చోవడానికి కాదు దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసింది. పరిచర్యలో కూడా పని చేయాలి. పరిచయలో పని చేయడం, పరిచర్య అనే పని చేయాలి. సువార్త ప్రకటన, సాక్ష్యములు కావచ్చు, ప్రార్థన కావచ్చు, శిష్యత్వం కావచ్చు. పనిలో ఉన్నాం, పనిలో ఉండాలి. నిరంతరం పనిలో నిమగ్నమై ఉండాలి. దేవుని సేవలో పార్ట్ టైము, క్వార్టర్ టైం అంటూ ఏమీ లేదు. సంపూర్ణమైన సమయం నిమగ్నమైపోయి లీనమైపోయి ఉంటారు. ఉదయం వెళ్ళిన టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్, సాయంత్రం ఎప్పుడో వస్తారు, రాత్రి ఎప్పుడో వస్తారు, పొద్దుపోయే వస్తారు. నో రెస్ట్, నో లీవ్, నో బ్రేక్ అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అలాగైతే దేవుని పరిచర్యలు కూడా అంతే. అలుపెరక్క పని చేయాల్సినట్టు అవసరం ఉంది.
నెరవేర్చినటువంటి పని. దేవుని పని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1 నంబర్ 1 అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసము, ప్రభువుని సేవిస్తున్నారు. ఆ సేవించడములో భాగంగా ఉపవాసం. ఉపవాసమే సేవ అని అనలేదు. సేవిస్తుండగా, సేవలో భాగంగా ఉపవాసం ఉండగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. 13వ అధ్యాయంలో మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం, వేరే వేరే ఎపిసోడ్లో చదువుకున్నాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, ఇంటర్ఫేర్ చేశాడు, ఆయన జోక్యం చేసుకున్నాడు. బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు, నేను పిలిచిన పని కొరకు, దేవుడు పిలిచిన పని కొరకు, తండ్రి అని దేవుడు పిలిచిన పని కొరకు వారిని సెపరేట్ చేయండి, వాళ్ళని ఐసోలేట్ చేయండి, వాళ్ళని స్పేర్ చేయండి, వాళ్ళని మీరు మీ సొంత పనులకు వాడుకోవద్దు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు వచ్చి వారిని పంపిది. 9వ అధ్యాయంలో పౌలు గారు రక్షింపడ్డారు. తర్వాత ఆయన ఆ ప్రాంతంలో మంచి పరిచయం చేశాడు. అక్కడ ప్రాణాపాయ పరిస్థితి ఉందని తెలిసి, అయ్యా నువ్వు చనిపోవడం మాకు ఇష్టం లేదు, నీ మీద వాళ్ళు దాడి చేయడం మాకు ఇష్టం లేదు, నేను చంపితే మేము చూడలేము, భరించలేము, నువ్వు మాకు కావాలి, కాబట్టి కొంతకాలం ఓ పని చేయి, మరుగై ఉండు. వాళ్ళందరూ కావలి కాస్తూ, రాత్రింపగళ్ళు కావలి కాస్తున్నప్పటికీ కూడా గంపలో దించి తార్సుకు పంపించేశారు, సొంత ఊరికి పంపించేశారు. యెరూషలేముకు పంపించారని కాదు, సొంత ఊరికి పంపించేశారు. తర్వాత మళ్ళీ ఆయన మినిస్ట్రీ చేస్తున్నాడు. పౌలు ఇలా మినిస్ట్రీ చేస్తున్నాడు. తార్సులో తాను ఏం చేశాడో మరి మనకు అవన్నీ రాయబడలేదు. బర్నబాతో కలిసి మిషనరీ జర్నీ చేశాడు. మనకి ఇవన్నీ తెలిసిన విషయాలే. తను ఒక పని కోసం ఎదురు చూస్తున్నాడు. ఖాళీగా ఉండే తత్వం ఉండకూడదు మనలో. ఎప్పుడు పడుకొని నిద్రపోదాం, ఎప్పుడు ఇంట్లోనే ఉందాం, ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం. వారానికి ఒకసారి అనారోగ్యం వచ్చింది అనుకోండి, 2-3 రోజులు అలా పోయింది అనుకోండి, ఇంచుమించు నెలకు 12-15 రోజులు, సగం రోజులు పోతుంది. మన ఆరోగ్య సమస్యల వలన ఆత్మీయ పరిచర్య దెబ్బతింటది. సగం రోజులు పని చేయకపోతే వారానికి 1 రోజు సెలవు, 6 రోజులు పని చేయాలి. 6 రోజులు పని చేయాలంటే నెలకి 6 నాళ్ళు 24 రోజులు పని చేయాలి. 24 రోజులు పని చేస్తే వచ్చేది 4 రోజులు సెలవు. అనగా పని ఎక్కువ, విశ్రాంతి తక్కువ. ఈ కాస్త 1 రోజు విశ్రాంతికి మళ్ళీ తర్వాత 6 రోజులు, మళ్ళీ తర్వాత 6 రోజులకి మనం రిఫ్రెష్ అవుతున్నాం. 7వ రోజు విశ్రాంతి దినము రోజు రిఫ్రెష్ అవుతున్నాం. శారీరకంగా అలసిపోయిన మనం, మానసికంగా అలసిపోయిన మనం స్పిరిచువల్గా దేవుని సంధి వచ్చి రిఫ్రెష్ అయ్యాం, రెన్యూ అయ్యాం. అప్పుడు నూతనమైన వారానికి కావాల్సిన శక్తి మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. వాళ్ళు నిరీక్షించిన పని అది, నెరవేర్చిన పని అని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన పని, దేవుడు చేయమని చెప్పినట్టు పని, వాళ్ళు నిరీక్షించినటువంటి పని, ద వర్క్ దట్ దే హోప్ ఫర్. లేదండి మేము వెళ్ళామండి, మా వల్ల కాదండి అని అనలేదు. వాళ్ళు రెడీగా ఉన్నారు. దే ఆర్ రెడీ, దే వర్ రెడీ టు గో. దేవుని స్తోత్రం. కలిసి ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం అని అర్థం కాని పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు వాళ్ళని గైడ్ చేశాడు, డైరెక్ట్ చేశాడు. ఒకటి నిరీక్షించిన పని. 2వ పని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 18వ వచనం. వారు నాకు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. సమూహాల్ని ఫైనల్గా కింద మీద పడి ఆ సమూహము వీళ్ళకి 3 చెరువులు నీళ్లు దాగించి 30 తిప్పలు పెట్టి ఏదో సంథింగ్ ఫైనల్గా అమ్మాయ పోనీలే ఆగారు, బలు అర్పించలేదు. బలు అర్పించడం నియంత్రించకపోతే మేము రిపోర్ట్ నివేదిక సమర్పించడం, ఏమా మీరు ఎందుకు వాళ్ళని అడ్డుకోలేకపోయారు అని అధికారులు, మా పైవారు, మా ఆఫీసర్స్ మమ్మల్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అడిగినా అడగకపోయినా మాలో ఉన్నటువంటి అపరాధ భావం ఏంటిది, మాకు వాళ్ళు బలు అర్పిస్తుంటే మేము ఊరుకో ఉండడం ఏంటి అని అనిపిస్తుంది కనుక నో అని వాళ్ళు ఆపారు. నిలిపివేయాల్సిన పని,
సాతాను యొక్క పని, మన పని చేస్తున్నప్పుడు సాతానుడు పని చేస్తున్నాడు. సాతాను పనిని మనం నిలిపివేయాలి. మన పనికి భిన్నంగా వాడు చేయడు. మన పనిని పాడు చేయడానికి వాడు పని చేస్తాడు. మనం నిజ సువార్తను ప్రకటిస్తుంటే వాడు నకిలీ సువార్తను తీసుకొస్తాడు. అందుకనే రాయబడిన మాట, ఒక మాట పాత నిబంధన గ్రంథంలో మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తే, మీలో ఒకడు చాలు, ఈవెన్ వన్, నా బలిపీఠం మీద, దేవాలయములోని నా బలిపీఠం మీద నిరర్ధకముగా అనగా బలిపీఠం మీద అగ్ని ఉందంటే బలర్పించడానికి సిద్ధంగా ఉండాలి, అనగా దహన బలర్పించడానికి సిద్ధంగా ఉండాలి. మీలో ఒకడు నా బలిపీఠం మీద అగ్ని నిరర్ధకముగా రాజు కొనుకున్నట్లు నా మందిరపు వాకిళ్లను దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు మందిరం తెరిచేవాళ్ళని కాదు, మందిరం మూసేవాళ్ళు కావాలంటున్నాడు. అదేంటంటే ఇది దేవుడు మాట్లాడే మాటేనా, మలాకి మాట్లాడిన మాట? దేవుడు మాట్లాడిన మాట, మలాకి ద్వారా మాట్లాడిన మాట. చూడండి, ఒకడు కావాలి నాకు. ఏమొకడు? తలుపులు తెరిచేవాడు కాదు, తలుపులు మూసేవాడు. ఈ ఆలయంలో నిరర్థకమైనట్టు ఆరాధనలు జరుగుతున్నాయి, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేనట్టు ఆరాధనలు జరుగుతున్నాయి. కాబట్టి బలిపీఠం మీద అగ్ని వ్యర్థము కాకూడనట్లుగా నిలిపివేయాల్సిన పని, ఆచార సంబంధమైన పని నిలిపివేయాలి, అవివేకంతో కూడుకున్న పనిని నిలిపివేయాలి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. అక్కడ ఒక పని, మూడవ పని నియమించాల్సిన పని. పనిని గురించి, వేరు పనుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నెరవేర్చిన పని అన్నప్పుడు ఒకటి నిరీక్షించిన పని, నిలిపివేయాల్సిన పని. మూడోది వచ్చేసి నియమించాల్సిన పని, ద వర్క్ ఆఫ్ అపాయింటింగ్ వర్క్. దేవుని సేవలో గ్యాప్స్ ఉన్నాయి, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అన్నట్టు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని ఫిల్ చేయాల్సిన పని. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయము 27వ వచనం. దేవుని స్తోత్రం. నిరూపించాల్సిన పని. మేమేం చేసాం ఈ 2-3 సంవత్సరాలు? ఖాళీగా ఉండలేదు, తిని తాగుతూ ఎంజాయ్ చేయలేదు అని వాళ్ళు తమ పనిని నిరూపించుకున్నారు. పనిని గురించిన నివేదిక సమర్పించాలి. నివేదించాల్సిన పని లేకపోతే నిరూపించాల్సిన పని. మన చేతికి ప్రభు పని అప్పగించాడు, చేతి నిండా పని అప్పగించాడు, గ్రామాల్లో పట్టణాల్లో పని అప్పగించాడు. ప్రభువు అప్పగించిన పని పూర్తి చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.